హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలను తీసుకొచ్చాను మీకోసం ఆడియోగా. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి స్వాతి వాన కోసం. ఈ నవల కౌముది మాసపత్రికలో 2021 జనవరి నుంచి 2022 నవంబర్ వరకు సీరియల్గా వచ్చిన నవల. సో మరిప్పుడు మీకు వినిపించబోతున్నాను శ్రీమతి పెబ్బలి హైమవతి గారి స్వాతి వాన కోసం నవల ఆడియో మొదటి భాగం. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, వేర్ ద మైండ్ ఈజ్ విత్ ఫియర్ అంటూ భాస్కర్ చదువుతున్నది వినడంతోనే పనిచేసుకుంటున్న జానకి ఒక్క క్షణం ఆగింది వినేందుకు. ఇది గీతాంజలిలో పోయం కదూ. ఏంటి బాచి ఇంత అధ్వానంగా చదువుతున్నాడు? రాముని తోక పివరుండిట్లనియే అన్నట్టుంది. చేస్తున్న పని పక్కన పెట్టి, బాచి ఏం చదువుతున్నావు అంటూ దగ్గరకు వెళ్ళింది జానకి. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పోయం చదువుతున్నాను వదినా. ఎంత బట్టి పట్టినా వచ్చినట్టే ఉంటుంది కానీ రావడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. రేపు క్లాస్లో మా సార్ అప్పచెప్పించుకుంటానన్నారు. లేకపోతే బెంచి మీద నించోబెడతారట. అలా నించుంటే ఎంత షేమ్ అన్నాడు భాస్కర్ బాధగా. అవును, షేమ్గానే ఉంటుంది. నువ్వు ఈ గీతాన్ని అర్థం చేసుకోకుండా చదువుతున్నావు కనుక నీకు పట్టుపడడం లేదు. అదే అర్థం చేసుకుని చదివావనుకో 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఏది ఒక్కో లైన్ చదువు, అర్థం చెబుతాను అంది జానకి. సరే వదినా అంటూ చదవడం మొదలుపెట్టాడు భాస్కర్. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ది హెడ్ ఈజ్ హెల్డ్ హై. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు శిరస్సు వంచకుండా తలెత్తుకుని తిరుగుతారో, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా ప్రవహిస్తుందో, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, ఎక్కడ ప్రపంచం సంకుచితమైన స్థానిక గోడలతో కులమత వర్గ భేదాలతో విభజింపబడకుండా ఉంటుందో, వేర్ వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ ట్రూత్, ఎక్కడ హృదయపు లోతుల నుండి నిజం నిర్భయంగా వస్తుందో, వేర్ టైర్లెస్ స్ట్రీవింగ్ స్ట్రెచెస్ ఇట్స్ ఆర్మ్స్ టువార్డ్స్ పెర్ఫెక్షన్, ఎక్కడ అలుపెరుగని కృషి పరిపూర్ణత వైపుకు తన హస్తాలను చాచుతుందో, వేర్ ది క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ హ్యాస్ నాట్ లాస్ట్ ఇట్స్ వే ఇంటూ ది డ్రేరీ డిజర్ట్ శాండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్, ఎక్కడ మృతప్రాయమైన అలవాటు అనే ఆచారపు టెడారిలోనికి స్వచ్ఛమైన బుద్ధి లేదా ఆలోచన ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, వేర్ ది మైండ్ ఈజ్ లీడ్ ఫార్వర్డ్ బై ది ఇంటూ ఎవర్ వైడనింగ్ థాట్ అండ్ యాక్షన్, ఎక్కడ మేధస్సు నిరంతరం విశాలమవుతున్న ఆలోచనలోనికి ఆచరణ వైపు నీచే నడుపబడుతుందో, ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ మై ఫాదర్ లెట్ మై కంట్రీ అవేక్, అటువంటి స్వేచ్ఛ స్వర్గం వైపు పయనించేలా నా దేశాన్ని జాగృతం చెయ్యి తండ్రి అంటూ ముగించింది జానకి. ఆమె చెప్పేదంతా వింటూ కళ్ళార్పకుండా ఆరాధనగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు భాస్కర్. తాను చెప్పడం పూర్తయినా ఇంకా అలాగే తన వంక చూస్తున్న భాస్కర్ని చూసి, ఏంటి బాచి అలా చూస్తున్నావు? నేను చెప్పింది అర్థం కాలేదా అని అడిగింది జానకి. ఆ మాటలు వింటూనే ట్రాన్స్లో నుండి బయటపడినట్టుగా జానకి వంక మరింత ఇష్టంగా చూస్తూ, ఎంత బాగా చెప్పావు వదినా. మా సార్ కూడా ఎప్పుడూ ఇంత బాగా విడమర్చి చెప్పలేదు. నువ్వు చెప్పింది విన్నాక ఎలాగైనా కష్టపడి గీతాంజలి అంతా చదవాలనిపిస్తోంది నాకు అన్నాడు భాస్కర్ ఉద్వేగంగా. అది నేను చెప్పడం వల్ల కాదు బాచి, రవీంద్రుని గీతాంజలిలో ఉన్న గొప్పతనం అది. అందుకే విశ్వకవి అంటారాయనను. మన దేశం నుండి మొదటిసారి నోబెల్ ప్రైజ్ అందుకున్నది ఆ మహానుభావుడే. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1912లో వ్రాసారిది. మన దేశ సంస్కృతిని నాశనం చేసి హిందూ ముస్లింల ఐక్యతను కూలదోసి ప్రాంతాలుగా మతాలుగా కులాలుగా భారతీయ సమాజాన్ని విడదీసి ప్రజలను బానిసలుగా చేసి పీల్చి పిప్పి చేసిన తెల్లదొరల అమానుషత్వాన్ని అహంకారాన్ని భరించలేని పరిస్థితిలో ఆ బాధలో నుంచి వేదనలో నుంచి పుట్టిందే ఈ కవిత. మనుషులందరూ తెలుసుకుని ఆచరించవలసిన గొప్ప సందేశం ఉంది ఇందులో. ఇది వ్రాసి ఇన్నేళ్లు గడిచిపోయినా ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ఇప్పటికీ పెద్ద మార్పేమీ లేకపోగా కులాల పేరుతోనూ మతాల పేరుతోనూ ఆరని మారణకాండ ఈనాడు మన దేశంలో నిత్యకృత్యమైపోయింది. కనుక ఇప్పటికే కాదు, ఎప్పటికీ గీతాంజలి ప్రతి మనిషికి అనుసరణీయము ఆచరణీయము అని నేను అనుకుంటున్నాను అంది జానకి.
నీకు చాలా తెలుసు వదినా. ఇంత తెలిసిన నువ్వు ఆ లోయర్ క్లాస్ వాళ్లకు పాఠాలు చెబుతూ ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా మిగిలిపోవడం నాకేం బాగాలేదు. చక్కగా ఎంఏ చేసి ఏ కాలేజీ లెక్చరర్వో అయితే ఎంత బాగుండేది అన్నాడు భాస్కర్. నాకు కాలేజీ లెక్చరర్ అవుదామని లేదు బాచి. అయినా మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా ఇష్టంగా శ్రద్ధగా చేయాలి అంటారు మీ అన్నయ్య. నాకు కూడా ఆ చిన్నపిల్లలతో గడుపుతూ ఉంటే ఎంతో బాగుంది. ఐ ఎంజాయ్ మై జాబ్. ఇక నువ్వన్నట్టు ఎంఏ చేస్తే బాగానే ఉంటుంది. నాకు చిన్నప్పటి నుండి సాహిత్యం అంటే ప్రాణం. తెలుగులో కృష్ణశాస్త్రి గారిని ఎంత ఇష్టపడతానో ప్యారడైజ్ లాస్ట్ రాసిన జాన్ మిల్టన్ని అంతే ఇష్టపడతాను. నీలాగే 10th ఉండగా గీతాంజలిలోని ఈ గీతాన్ని చదువుకున్నాను. అప్పటి నుండే గీతాంజలి నా ఫేవరెట్ బుక్ అయిపోయింది. ఇప్పటికి ఎన్నిసార్లు చదివానో లెక్కే లేదు. దాంతోపాటు నాకు నచ్చిన పుస్తకాలన్నీ సేకరించి మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాను. అసలు బిఏ అయ్యాక ఎంఏ లిటరేచర్ చేద్దాం అనుకున్నాను. కానీ మీ అన్నయ్య బిఈడి చేయమన్నారు. సరే అదైనా చేద్దాం అనుకున్నాను. కానీ అంటున్న జానకి మాటలను మధ్యలోనే కట్ చేస్తూ, నా వలన అది కూడా ఆగిపోయింది కదా నీకు అన్నాడు బాధగా. ఏయ్ బాచి, నా చదివేదో ఆగిపోయిందని నేనేం ఫీల్ అవ్వడం లేదులే. అనవసరంగా వర్రీ అయ్యి నీ మూడ్ పాడు చేసుకోకు అంటూ భాస్కర్ భుజం తట్టింది ఆప్యాయంగా. పోనీ ఒక పని చేయకూడదా వదిన? ఈ ఉద్యోగం మానేసి చక్కగా ప్రైవేటుగా ఎంఏ చేయకూడదు అన్నాడు భాస్కర్ ఆరాటంగా. తన మూలంగా వదిన చదువు ఆగిపోయిందనే బాధ భాస్కర్ని వదలడం లేదు. ఆ మాటలు అంటున్నప్పుడు అతడి కళ్ళు తడి కావడం గమనించింది జానకి. అరే బాచి, ఏంటిది? తప్పు కదూ. ఇప్పుడేమైందని అలా బాధపడుతున్నావు? అయినా భలే అడ్వైజ్ ఇచ్చావు ఇవాళ నాకు. ఇన్నాళ్ళు ఈ ఆలోచన తట్టలేదు సుమా నాకు. మీ అన్నయ్య వచ్చాక మాట్లాడతానులే. తను ఎలా చేద్దామంటే అలా చేస్తాను, సరేనా అంది జానకి లాలనగా. జానకి మాటలు వినడంతోనే భాస్కర్ మనసు తేలిక పడినట్టయింది. సంతోషంగా చదువుకోవడం మొదలుపెట్టాడు. ఆలోచిస్తూ లేచింది అక్కడి నుంచి జానకి. భాస్కర్ అన్నట్టు ఎంఏ చేస్తే బాగుంటుంది అనుకుంటూ. నెల రోజుల క్రితం చదువు విషయమై తండ్రితో ఘర్షణ పడిన విషయం గుర్తుకొచ్చింది జానకి. నన్ను అడగకుండా ఇలా పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకురావడం సరైందే అనుకుంటున్నారా నాన్న మీరు అని అడిగింది జానకి సూటిగా తండ్రి వంక చూస్తూ. కూతురు అలా నిలదీసినట్టుగా ప్రశ్నించేసరికి ఆదిశేషుకి నోట మాట రాలేదొక్క క్షణం. అంతలోనే తెప్పరిల్లి, ఇందులో నిన్ను అడగడానికి ఏముందమ్మా, ఈ పెళ్ళి ఎప్పటినుంచో అనుకుంటున్నదే కదా అన్నాడు ఆదిశేషు సౌమ్యంగా ముఖం పెట్టి. కావచ్చు, అయినా పెళ్ళి నాకే గనుక ముహూర్తాలు పెట్టే ముందు నన్నొక మాట అడగాలి కదా నాన్న అంది జానకి. ఆ గొంతు మెత్తగానే ఉన్న మాటల్లో తీవ్రత ఆదిశేషుకు మండుకొచ్చేలా చేసింది. సరే, ఇప్పుడు అడుగుతున్నాను కదా, చెప్పు, ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా అన్నాడు విసురుగా. ఆ అడగడంలో కూతురు అభిప్రాయం తెలుసుకోవాలనే ఆలోచన కంటే తన నిర్ణయాన్ని ప్రశ్నించిందనే కోపమే ఎక్కువగా ఉంది. నాకిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న అంది జానకి స్థిరంగా. ఇప్పుడే చేసుకోవా? అసలు పెళ్ళే చేసుకోవా? లేక రామాన్ని చేసుకోవడం ఇష్టం లేదా అని అడిగాడు ఆదిశేషు కోపంగా కూతురు వంక చూస్తూ. చేసుకుంటాను, నా బిఈడి అయ్యాక అంది జానకి తండ్రి కోపానికి ఏమాత్రం బెదరకుండా. అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగాలన్నట్టుగా నీ చదువు అయ్యేదాకా వాళ్ళు వేచి ఉండాలంటావా అన్నాడు ఆదిశేషు మండిపడుతున్నట్టుగా. ఆగలేకపోతే వేరే అమ్మాయిని చేసుకోమను, నాకేం అభ్యంతరం లేదు. నేను మీకు చెప్పే సీట్ కోసం అప్లై చేశాను. తీరా ఇప్పుడు సీట్ వచ్చాక నేను అక్కడికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక మీరు ఇలా అడ్డుకోవడం ఏమీ బాగాలేదు నాన్న అంది జానకి బాధగా. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. మామయ్య చెయ్యి పోగొట్టుకుని ఉద్యోగం పోగొట్టుకుని బాధలో ఉన్నాడు. ఇంట్లో ఆడదిక్కు లేదు. ఇలాంటి స్థితిలో నువ్వు ఇలా మడత పేచీలు పెట్టడం ఏం బాగాలేదు అన్నాడు ఆదిశేషు ఎలాగోలా కూతుర్ని ఒప్పించాలి అనే ఉద్దేశంతో. పరిస్థితి బాగుండన మాట వాస్తవమే, కాదనను. దానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. అంతేగాని ఇలా హడావుడిగా ముహూర్తాలు పెట్టించుకురావడం సరైంది కాదు. మీ పాటికి మీరు నిర్ణయాలు తీసుకుంటే మేం కిమ్మనకుండా అమలు చేయాలా? ఏ న్యాయం నాన్న మీకిది అంది జానకి ఆవేశంగా. ఇందులో చెప్పడానికేముంది? ఎప్పటి నుండో అనుకుంటున్నదేగా. ఇదేదో పెద్ద సమస్యలా రాద్ధాంతం చేస్తావెందుకు అన్నాడు ఆదిశేషు తీవ్రంగా చూస్తూ. ఎంత తేలిగ్గా అనేశారు నాన్న. బజారుకు వెళ్ళి బట్టలో కూరగాయలో కొనుక్కొచ్చినట్టు చేశారు మీరు ముహూర్తాలు పెట్టుకుని వచ్చి. కానీ పెళ్ళి అనేది జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం అనే దాన్ని
ఎలా విస్మరించారు నాన్న మీరు? ఏమన్నారు? పెద్ద విషయంలా రాద్ధాంతం చేస్తున్నానా? మీకిది పెద్ద విషయం అవునో కాదో నాకు తెలీదు. నాకు మాత్రం పెద్ద విషయమే. ఇందులో నా అభిప్రాయానికి తావు లేనప్పుడు మీ నిర్ణయాన్ని అమలు చేయవలసిన బాధ్యత కూడా నాకు లేదు అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది జానకి. కూతురు వెళ్ళిన వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి పంకజం, ఎప్పుడూ లేనిది జానకి ఈరోజు ఇలా మాట్లాడుతోంది? కాస్త నువ్వైనా దానికి నచ్చ చెప్పు. అవతల మా బావగారికి మాటిచ్చి వచ్చాను. ఇప్పుడు ఇలా ఇది కాదంటే నా పరువేం కావాలి అన్నాడు ఆదిశేషు బాధగా. నే చెబితే మాత్రం అది వింటుందంటారా? పెళ్లి చేసుకునేది అదే గనుక దానితో ఓ మాట చెప్తే బాగుండేది అంది పంకజం నిష్ఠూరంగా అతడి వంక చూస్తూ. నువ్వు నన్నే అంటున్నావా? ఇంతకాలం ఈ ఇంట్లో ఎవరికేది కావాలో అడగకుండానే అన్నీ అమర్చి పెట్టాను. అన్నీ హాయిగా అందిపుచ్చుకున్నారు మీరంతా. ఈరోజు మాత్రం నేనేదో తప్పు చేసినట్టు నిలదీస్తున్నారే అన్నాడు ఆదిశేషు కోపంగా. అది వేరు ఇది వేరు. పిల్లల మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంది. దానికి పెళ్లికి ముడిపెడితే ఎలా? అయినా అదేం పెళ్లి చేసుకోను అనడం లేదు కదా. దాని బియ్యుడి అయ్యాక చేసుకుంటాను అంటోంది. అర్థం చేసుకోండి అంది పంకజం నచ్చ చెబుతున్నట్టుగా. అందర్నీ నేనే అర్థం చేసుకోవాలి. నా బాధ అర్థం చేసుకునే వాళ్ళెవరు? పిల్లలకు ఏది మంచో ఏది చెడో నాకు తెలియదనా నీ ఉద్దేశం? అయినా ఇంత దూరం వచ్చాక వెనక్కి తగ్గితే నాకు మర్యాద ఏమన్నా మిగులుతుందా అక్కడ? లేక నా మాన మర్యాదలు మంట కలిసినా పర్వాలేదు అనుకుంటున్నారా మీరంతా అన్నాడు ఆదిశేషు కోపంగా భార్య వంక చూస్తూ. ఆ మాటలు వింటూనే లోపల నుండి దూసుకొచ్చింది జానకి. నా మీద కోపం అమ్మ మీద చూపిస్తున్నారేంటి నాన్న? ఎంతసేపు మీ మాట మీ పరువు అనే ఆలోచిస్తున్నారు కానీ నా ఫీలింగ్స్ గురించి ఆలోచించే పని లేదా మీకు? నేనేం చిన్నపిల్లను కాను నాన్న. నాకు కొన్ని ఆలోచనలు అభిప్రాయాలు ఉంటాయని గ్రహించరెందుకు మీరు? సరే, మీరేమైనా అనుకోండి. నేను బిఈడి చేసి నా కాళ్ల మీద నేను నిలబడే వరకు పెళ్లి చేసుకోను అంది జానకి నిష్కర్షగా. మరీ మూర్ఖంగా మాట్లాడకు, అవతల పరిస్థితులు అర్థం చేసుకోకుండా అంటూ భార్య వైపు తిరిగి, ఏంటి పంకజం, ఇదింత మొండిగా తయారైంది? నాకేం అర్థం కావడం లేదు అన్నాడు ఆదిశేషు. అవును, నాది మూర్ఖత్వమే. ఈ మూర్ఖత్వము మొండితనము రావడానికి కారణం ఎవరో తెలుసా? మీరు, మీ ప్రవర్తనే. ఏ విషయమైనా ఏకపక్ష నిర్ణయమే కానీ సమిష్టిగా ఎప్పుడైనా ఆలోచించారా? చివరికి ఈరోజు నా పెళ్లి కూడా నిర్ణయించేశారు. నాకు చెప్పలేదు సరే, కనీసం అమ్మకైనా ఈ విషయం చెప్పారా మీరు? లేదు. ఇదే కాదు, ఏ విషయమో అమ్మకి చెప్పరు మీరు. మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ అందరూ ఇలాగే చేస్తున్నారా? ఏమన్నా అంటే వాళ్ళంతా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు అంటారు. నాకు తెలియక అడుగుతాను నాన్న, చదువు ఉద్యోగం లేనంత మాత్రాన అమ్మ అస్తిత్వానికి ఇంకేమీ విలువ లేనట్టేనా? ప్రతిదానికి మీ నీడలా అనుసరించడానికి తప్ప అమ్మకి కూడా స్వంత అభిప్రాయాలు ఆలోచనలు ఉంటాయని ఒక్క క్షణమైనా ఎందుకు ఆలోచించరు? అన్ని విషయాల్లోనూ ఎంతో బాగా ఉండే మీరు అమ్మ విషయానికి వచ్చేసరికి ఎందుకు నాన్న ఇంత ఉపేక్షాభావం వహిస్తారు? అలా అని అమ్మను మీరు బాగా చూడలేదని నేను అనడం లేదు. అమ్మ తెలివితేటలు మీ స్థాయికి తగవనే అలసత్వం కనిపిస్తుంది నాకు మీలో. అదే అమ్మ చదువుకుని ఉద్యోగం చేసి ఉంటే ఇలా ఉండేది కాదేమో పరిస్థితి. ఇదంతా ఇంతకాలం అమ్మ ఎలా భరించిందో నాకు తెలియదు. లేక తనకి స్వావలంబన లేక మీకు తల వంచిందేమో. ఆడది అంటే వండి వార్చిపెట్టి మగవాడి అవసరాలు తీరుస్తూ అతడు కొట్టినా తిట్టినా పడి ఉండే కాలం పోయింది నాన్న. నేను ఈ కాలం యువతిని. వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని వదులుకుని తల వంచి బ్రతకలేను. ఇదంతా చెప్పి మిమ్మల్ని నొప్పించాలని కాదు నాన్న. అన్ని విషయాల్లో ఎంతో ఉన్నతంగా ఆలోచించే మీరు అమ్మ విషయానికి వచ్చేసరికి ఎందుకిలా ప్రాధాన్యత లేనట్టు ప్రవర్తిస్తున్నారు అనేదే నా బాధ. అందరితోనూ ఎంతో మర్యాదగా మన్ననగా మాట్లాడతారు. అమ్మతో మటుకు తీసి పడేసినట్టుగా అదిలించినట్టుగా మాట్లాడతారెందుకని? అత్తయ్య కూడా అమ్మలాగానే పెద్దగా చదువుకోలేదు. కానీ మామయ్య అత్తయ్యని ఎంత ప్రేమగా చూసేవారు. మరి మీరెందుకు నాన్న అలా ఉండలేకపోయారు? మొన్న ఏదో మ్యాగజైన్లో ఒక కొటేషన్ చూశాను. ఏ హ్యాపీ మ్యారేజ్ ఈజ్ ది యూనియన్ ఆఫ్ టూ గుడ్ ఫర్గివర్స్ అని. ఒకరికొకరనే భావన ఇచ్చే తృప్తి, సంతోషం ఇలా భయపడుతూ బాధపడుతూ ఉండడంలో ఉంటుందా నాన్న? నాకంటే వయస్సులో, అనుభవంలో ఎంతో పెద్దవారు మీరు. మిమ్మల్ని ఎత్తి చూపాలని కాదు నాన్న నా ఉద్దేశం. ప్రతి మనిషికి స్వంత అభిప్రాయాలు కొన్నుంటాయి. దాన్ని మీరు గుర్తించలేదనే నా బాధ. ఏమో, రామం బావ మామయ్యలా కాకుండా మీలా ఉంటే నా పరిస్థితి ఏంటి? అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.
ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. నేను అమ్మలా రాజీ పడి బ్రతకలేను అంటూ లోపలి గదిలోకి వెళ్ళబోయిన జానకి అప్పుడే హాల్లోకి అడుగు పెడుతున్న రామచంద్రని చూసి తడబాటుగా ఆగిపోయిందక్కడే. తన మాటలన్నీ అతడు విన్నాడేమోనని కలవరం జానకి ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడింది. మేనల్లుడు అంత హఠాత్తుగా అలా వస్తాడని ఏమాత్రం ఊహించని ఆదిశేషు కూతురులాగే తడబడ్డాడు. ఏరా, నువ్విక్కడికి వస్తానంటే నేను కూడా ఆగేవాణ్ణి కదా, చక్కగా ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం అన్నాడు ముఖానికి నవ్వు పులుముకుంటూ. జానకి వంక ఒక మారు చూసి ఆదిశేషు వంక తిరిగి, వచ్చేటట్టు చేసింది నువ్వే కదా మామయ్య. ఉదయం హడావిడిగా పంతులు గారిని పిలిపించి అప్పటికప్పుడు ముహూర్తాలు పెట్టిస్తున్నప్పుడు నేనేమని అడిగాను? జానకి అభిప్రాయం కనుక్కున్నావా లేదా అని. దానికి జవాబుగా కనుక్కోకుండా ఎలా ఉంటానరా అని నవ్వుతూ తేల్చేశావు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఇది పరిస్థితి. ఎందుకు మామయ్య ఇలా చేశావు అన్నాడు రామచంద్ర బాధగా. నేనే కావాలని చెయ్యలేదురా, మీ నాన్న బాధ చూడలేక అప్పటికప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంతే అన్నాడు ఆదిశేషు సంజాయిషి ఇస్తున్నట్టు. కానీ నువ్వు కల్పించిన ఈ పరిస్థితి జానకికి నాకు ఎంత ఇబ్బందిగా తయారైందో చూసావా అన్నాడు రామచంద్ర నిష్ఠూరంగా. వెంటనే, సారీ బావా, నిన్ను హర్ట్ చేయాలని నా ఉద్దేశం కాదు అంది జానకి సంజాయిషిగా. సారీ ఎందుకు జానకి, నువ్వు ఆవేశపడడంలో తప్పు ఎంత మాత్రం లేదు. అసలు తప్పు నాదే. పరిస్థితి ఇది అని నేను ముందే నీకు వివరంగా చెప్పి ఉండవలసింది. నువ్వు ఎంఏ లిటరేచర్ చేస్తానంటే నిన్ను బిఈడి చెయ్యమని ఎంకరేజ్ చేసింది నేనే కదా, మనిద్దరం టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో. కానీ అనుకోకుండా నాన్నగారికి ఇలా యాక్సిడెంట్ అయ్యి చెయ్యితో పాటు ఉద్యోగం పోగొట్టుకుని ఇంట్లో కూర్చోవలసి రావడం వలన పరిస్థితి అంతా తారుమారయింది. అమ్మ ఉండి ఉంటే ఆ దారి వేరుగా ఉండేది. అమ్మ పోయినా మా కోసమని నాన్నగారు గుండె దిటవు చేసుకుని బ్రతికారు. కానీ ఇప్పుడొచ్చిన పరిస్థితికి నాన్నగారు అసలు ఎంత మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నారు. నేను జాబ్లో జాయిన్ అయింది మొన్ననే కనుక సెలవు పెట్టి నాన్నగారికి సపోర్టుగా ఇంట్లో ఉండే పరిస్థితి కాదు. బాచి ఈ ఏడే 10th వచ్చాడు కదా, వాడిని ఇంట్లో అట్టి పెట్టలేను. అందుకే నిన్నిలా ఇబ్బంది పెట్టవలసి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చాక నీ వెర్షన్ అంతా విన్నాక నీ కోరిక న్యాయమైందే అనిపిస్తుంది. ముందు నువ్వు బీఈడీలో జాయిన్ అవ్వు జానకి, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నాడు రామచంద్ర నిబ్బరంగా. ఏమిట్రా చూసేది? బాచిని స్కూల్ మాన్పించి ఇంట్లో కూర్చోపెట్టడమేగా. ఈ వయస్సులో వాడి చదువుకి ఇలా బ్రేక్ ఇస్తే తర్వాత వాడు ఎందుకైనా పనికొస్తాడంటావా? దానికి పెళ్ళి ఇష్టం లేదంటే వేరే ఎవరినైనా చూసి నీ పెళ్లి చేసేస్తాం అంతే అన్నాడు ఆదిశేషు విసురుగా. తండ్రి మాటలు వినడంతోనే జానకి చివాలన తలెత్తి తండ్రి వంక చూసింది. ఆ తరువాత నీ అభిప్రాయం కూడా ఇదేనా అన్నట్టు రామచంద్ర వంక చూసింది. భాస్కర్ చదువు ఆగిపోతుందంటే ఆమెకి బాధగానే ఉంది. పంకజం కూడా ఆందోళనగా చూసింది అందరి వైపు. జానకి మనోభావాన్ని గ్రహించినట్టుగా చిన్నగా నవ్వుతూ, ఎందుకు మావయ్య అంత ఆవేశపడతావు? పెళ్ళి అనేది ఇద్దరి మధ్య మధురమైన భావనలను కలిగించాలే గాని ఏదో శత్రువుల మధ్య ఒప్పందంలా ఉండకూడదు కదా. ఈ పెళ్ళి మా ఇద్దరికీ ఆనందం చేకూర్చేదిగా ఉండాలి. కానీ ఒకరికి బాధని మరొకరికి సంతోషాన్ని కలిగిస్తే ఆ బంధానికి అర్థం ఏమైనా ఉంటుందా? మా అవసరాల కోసం, మా ఇబ్బందులు తీర్చుకునేందుకు జానకి ఆశలను కోరికలను తుంచలేను మామయ్య. జానకి బాధపడుతూ మా ఇంట్లో అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు. తన నిండు మనసుతో నా ఇంటికి రావాలి. బాచి ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు 10th రాస్తాడు. వాడి ఫ్యూచర్ దెబ్బతినకుండా చూసే పూచి నాది అన్నాడు రామచంద్ర స్థిరమైన కంఠంతో. అతడంత భరోసాగా మాట్లాడినప్పటికీ జానకి మనసు కుదుట పడలేదు. నా మూలంగా బాచి చదువు ఆగిపోతే అతడి మనసులో నా పట్ల ప్రేమానురాగాలు ఏమైనా మిగిలి ఉంటాయా? ఇదే నా తమ్ముడు హరి చదువులా ఆగిపోతే నేను భరించగలనా అనుకుంది జానకి ఆలోచనగా. అంతవరకు తండ్రికి ఎదురు నిలిచి ఎంతో దృఢంగా పెళ్లి వద్దంటే వద్దని వాదించిన జానకి భాస్కర్ భవిష్యత్తు కళ్ల ముందు మెదలడంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆ పైన రామచంద్ర తన నిర్ణయాన్ని గౌరవించిన తీరు అతడిపైన అంతవరకు ఉన్న అనురాగాన్ని గౌరవాన్ని రెట్టింపు చేసింది. అందుకే బావా, నాన్నగారు అన్నట్టు పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా నేను కొంచెం మూర్ఖంగానే ప్రవర్తించాను. ఐఎమ్ సారీ. అనవసరంగా నేను మీ అందరినీ బాధ పెట్టాను. నేను బీఈడీలో జాయిన్ అవ్వడం లేదు. మీరు పెళ్లి ఏర్పాట్లు కానివ్వండి అంది ప్రశాంతంగా అందరి వంక చూస్తూ. ఆ మాటలు వినడంతోనే
ఆదిశేషు, రామచంద్ర జానకి వంక ఆశ్చర్యంగా చూశారు. జరుగుతున్నదంతా భయాందోళనతో చూస్తున్న పంకజానికి కూతురు మాటలు వినడంతోనే గుండెల మీద నుండి పెద్ద బరువు దింపినట్టయింది. ఆనందంగా కూతురి వంక చూస్తూ, ఎంత చల్లని మాట అన్నావమ్మా అంటూ జానకి బొగ్గలు పుణికి ముద్దు పెట్టుకుంది. ఆశ్చర్యం నుండి తేరుకున్న రామచంద్ర, జానకి, తొందరపడి నిర్ణయం తీసుకోకు, 1 సంవత్సరంలో ప్రపంచమేమీ తలకిందులైపోదు అన్నాడు వారిస్తున్నట్టుగా. లేదు బావా, నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. బాచీకి ఇది క్రూషియల్ టైం. వాడి భవిష్యత్తుని నా సంతోషం కోసం బలిపెట్టలేను. నాకు మా తమ్ముడు హరిప్రసాద్ ఎంతో, వాడు అంతే. ఇంకేం ఆలోచించకు, నేను మనస్ఫూర్తిగానే చెబుతున్నాను ఈ మాట అంది జానకి. వంటగదిలోకి వెళ్ళి పంచదార డబ్బా చేత్తో పట్టుకుని పంకజం, ఇంకేం ఆలోచించకుండా అందరూ నోరు తీపి చేసుకోండి అంటూ అందరి చేతుల్లోనూ పంచదార వేసింది. తనతో భర్త మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా పెళ్లి ఖాయం చేసుకొచ్చాడనే బాధ మచ్చుకైనా లేదామెలో. ఇంతలో హరిప్రసాద్ వచ్చాడింటికి. అందరూ పంచదార నోట్లో వేసుకోవడం చూసి, ఏంటమ్మా విశేషం, అందరూ ఇంత హుషారుగా ఉన్నారు అని అడిగాడు. మీ అక్క పెళ్ళిరా, వచ్చే నెల 10వ తేదీన, ఏది నోరు పట్టు అంటూ కొడుకు నోట్లో పంచదార వేసింది పంకజం. ఉత్తి పంచదారైనా ఇంత మంచి కబురు చెప్పి, ఏం బావా, నాకు పార్టీ గట్రా ఏం లేదా అని అడిగాడు సంతోషంగా అందరి వంక చూస్తూ. ఎందుకు లేదు, సాయంత్రం మీ అక్క నువ్వు కలిసి జగదాంబాకి రండి, అందరం కలిసి సినిమా చూద్దాం అన్నాడు రామచంద్ర. ఓ సినిమాకా, ఫెంటాస్టిక్, మరి బాచి వస్తాడా అని అడిగాడు హరిప్రసాద్ ఉత్సాహంగా. వాడు నువ్వు లేకుండా పార్టీ ఎలా జరుగుతుంది, వస్తాళ్లే అన్నాడు రామచంద్ర. అయితే ఓకే అన్నాడు హరిప్రసాద్ ఆనందంగా. అందరితో చెప్పి రామచంద్ర వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ అతడు జానకి వైపు ఎంతో అభిమానంగా చూస్తూ కళ్ళతోనే వీడ్కోలు తీసుకున్నాడు. మెరిసే కళ్ళతో అతడి వంక అలా చూస్తూ ఉండిపోయింది జానకి. అందరూ ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోయాక ఆదిశేషు మనసులో మదన మొదలైంది. కూతురన్నట్టు తను ఇంతకాలంగా భార్యకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదేమో అనిపించింది అతడికి మొదటిసారిగా. అలా ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. ఏంటండి అలా ఉన్నారు, అంతా ఆనందంగా ముగిశాక అంది పంకజం వెలిగిపోతున్న ముఖంతో అక్కడికొచ్చి అతడి పక్కన కూర్చుంటూ. ఏం లేదు పంకజం, నేను అనేక సందర్భాల్లో నిన్ను చాలా బాధ పెట్టాను. కానీ ఇందాక జానకి అన్న దగ్గర నుండి నా మనసు అదోలా అయిపోయింది. ఇన్నాళ్ళు నేను నిన్ను ఇంత బాధ పెట్టానా? కానీ పంకజం, నేనేది కావాలని చెయ్యలేదు, నాకు తెలియకుండానే అలా జరిగిపోయింది. జానకన్నట్టు నా చదువు, వివేకం నీ విషయంలో ఏమయ్యాయో అర్థం కాలేదు. కానీ ఈరోజు జానకి పెళ్లి నిశ్చయం మాత్రం అనుకోకుండా జరిగిపోయింది. మీ అన్నయ్య శంకరం బాధ చూడలేక అప్పటికప్పుడు అలా చేశానే కానీ నిన్ను కించపరచాలని కాదు. ఏదేమైనా నీతో చెప్పకుండా ఇలా చెయ్యడం తప్పే, మరోసారి ఇలా జరగనివ్వను అంటూ భార్య చెయ్యి పట్టుకున్నాడు ఆదిశేషు. మనలో మనకి మన్నింపులేంటి, ఆ మాత్రం నేను అర్థం చేసుకోగలనులేండి. మీరు అమ్మాయి మాటలు మనసులో పెట్టుకుని బాధపడకండి. మనం తలపెట్టింది శుభకార్యం, లేనిపోని ఆలోచనలతో మనసు పాడు చేసుకోవద్దు అంది పంకజం ఓదార్పుగా. లేదు పంకజం, అమ్మాయి ఈరోజు అలా అనే వరకు నాకు తోచనే లేదు. నేను నిన్ను సరిగ్గా పట్టించుకోలేదన్న విషయం ఇన్నాళ్ళు నాకు తోచినట్టు చేసుకుంటూ పోయానే గాని ఏనాడు ఏ మంచి చెడులు నీతో చర్చించలేదు. ఇది సరైంది కాదని కూడా నాకు అనిపించలేదు ఇంతవరకు. కానీ ఇక మీదట ఏది చేసినా మనిద్దరం కలిసే చేద్దాం అన్నాడు ఆదిశేషు ప్రేమగా భార్య వంక చూస్తూ. ఇంతలో నాన్నా అంటూ వచ్చింది జానకి అక్కడికి. ఏంటమ్మా అన్నాడు ఆదిశేషు కూతురు వంక చూస్తూ. సారీ నాన్న, ఈరోజు మీ మనసు చాలా నొప్పించాను. చదువుకోవాలనే ఆశ చంపుకోలేక ఏదేదో అనేశాను అంది జానకి. సారీ ఎందుకమ్మా, నువ్వన్నది ఉన్నమాటే కదా. ఆ క్షణంలో నువ్వలా అన్నందుకు నాకు చాలా కోపం వచ్చింది. కానీ ఆలోచించాక నువ్వన్న ప్రతి అక్షరం యథార్థమే అనిపించింది. ఒక విధంగా నువ్వు నాకు చాలా ఉపకారం చేశావు. పాపం, ఇన్నాళ్ళు మీ అమ్మని నేను చాలా నొప్పించాను అన్నాడు ఆదిశేషు డగ్గుత్తికతో. అయినా సరే నేను అలా అని ఉండవలసింది కాదు. ఐఎమ్ వెరీ సారీ నాన్న అంటూ ఆదిశేషు పాదాలు అందుకోబోయింది జానకి కన్నీళ్లు జాలువారుతుండగా. అరే ఏంటమ్మా ఇది, నువ్వు అలా అన్నందుకు నాకే బాధ లేదు. నా చిట్టి తల్లికి మంచేదో చెడేదో తెలుసుకోగలిగిన వివేకం ఉందని చాలా గర్విస్తున్నాను.
ఆడదిక్కులేని ఆ ఇంటికి వెళుతున్న నువ్వు ఇంత చిన్న వయసులో ఆ బరువు బాధ్యతలను ఎలా నిభాయించుకోగలవా అని ఇన్నాళ్ళు మదనపడ్డాను. కానీ ఇవాల్టితో ఆ బెంగ తీరిపోయింది. మన హరిని బాచిని ఒక్కలాగే భావించిన నీ వివేకాన్ని చూశాక నాకిక ఏ చింత మిగలలేదు అంటూ కూతుర్ని దగ్గరకు లాక్కుని పక్కన కూర్చోబెట్టుకుని తల నిమిరాడు ఆదిశేషు. తమ్ముణ్ణి తీసుకుని సినిమా హాల్ దగ్గరికి వెళ్ళింది జానకి. వాళ్ల కోసమే ఎదురు చూస్తున్న రామచంద్ర, భాస్కర్ వాళ్ళని చూడ్డంతోనే ఉత్సాహంగా దగ్గరకొచ్చారు. భాస్కర్ కళ్ళు మెరుస్తుండగా అభిమానంగా జానకి దగ్గరకు వచ్చి, థ్యాంక్స్ వదినా అన్నాడు. థ్యాంక్స్ ఎందుకు బాచి? సినిమాకి రావడం కూడా గొప్పేనా అంది జానకి తేలిగ్గా నవ్వేస్తూ. కాదు, నా కోసం నువ్వు చదువు మానేశావు కదా, అందుకు అన్నాడు భాస్కర్ మరింత అభిమానంగా చూస్తూ. ఎవరు చెప్పారు నీకలా? మీ అన్నయ్యేనా అంది జానకి చిరుకోపంగా రామచంద్ర వంక చూస్తూ. అమ్మో, నేనేం కాదు అంటూ నమస్కారం పెట్టేశాడు రామచంద్ర. అన్నయ్యనేం అనకు వదినా, నాకిదంతా నాన్నగారే చెప్పారు. నా కోసం నీ ఫ్యూచర్ త్యాగం చేశావు కనుక దాన్ని నిలబెట్టుకునేందుకు నేను బాగా చదవాలని చెప్పారు అన్నాడు భాస్కర్. పిచ్చి బాచి, అదేం లేదు, కానీ అర్థం లేని ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా హ్యాపీగా ఉండు అంటూ భాస్కర్ తల నిమిరింది జానకి. తల్లి లేని భాస్కర్ అంటే ఆమెకు మొదటి నుండి ఎంతో వాత్సల్యం. వయసులో వాళ్ళిద్దరికీ పెద్ద తేడా లేకపోయినా తన తమ్ముడు హరిప్రసాద్ లాగే అతన్ని ఎంతో అభిమానంగా చూస్తుంది. అక్క చెల్లెళ్ళెవరూ లేని భాస్కర్ జానకిలోనే తల్లిని తోడును చూసుకుంటాడు. టికెట్స్ ముందుగానే తీసి ఉంచడం వలన నలుగురు హాల్లోకి నడిచారు. ఇంటర్వెల్లో భాస్కర్, హరిప్రసాద్ స్నాక్స్ తెచ్చేందుకు బయటకు వెళ్ళాక అంది జానకి. సారీ బావా, నిన్నీ రోజు చాలా నొప్పించాను. మా నోట్లో నుంచి మాట రాకుండానే తమ్ముడికి నాకు అన్నీ అమర్చిపెట్టే నాన్నగారు ఒక్కోసారి చాలా రిజిడ్గా బిహేవ్ చేస్తారు. తన మాటే శాసనంలా చలామణి కావాలంటారు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్కి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వరు. ఈరోజు జరిగిందదే. దాంతో చిరాకొచ్చేసింది నాకు. అందుకే అలా అంటున్న జానకి మాటలను మధ్యలోనే కట్ చేశాడు రామచంద్ర. ఇట్స్ ఓకే, ఇందులో ఎవరిని తప్పు పట్టే పని లేదు. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అంతే. అయినా నీ మనసేంటో నాకు తెలీదా అంటూ ఆమె చేతిని మృదువుగా నొక్కి వదిలాడు. థ్యాంక్స్ బావా, నీలా అర్థం చేసుకునే వ్యక్తి నా జీవన సహచరుడిగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను చాలా కుటుంబాల్లోని జంటలను చూశాను. తమ లైఫ్ పార్ట్నర్కి ఉండడానికో ఇల్లు, కట్టుకునేందుకు పెట్టుకునేందుకు చీరలు నగలు కొనిచ్చేస్తే బాధ్యత తీరిపోతుందనుకుంటారే తప్ప ఆడదాని మనసులో ఏముందో తొంగి చూసే ప్రయత్నం చెయ్యరు. అంతకంటే ఇంకేమీ అక్కర్లేదని అనుకుంటారు. కానీ ఒకరి కోసం ఒకరు అనే భావన ఎంత భరోసాని, తృప్తిని ఇస్తుందో గమనించరు. అలాంటి నమ్మకాన్ని, భరోసాని మగవాడు ఆడదానికి కల్పిస్తే ఆ సంసారం స్వర్గతుల్యం కాదా? కానీ ఇవన్నీ సినిమాల్లోనూ నవలల్లోనూ చూసేందుకు, చదివేందుకు బాగుంటాయి అంటాడు మా విశాల పిన్ని భర్త. అదే మనిషి సినిమాల్లో అలాంటి సన్నివేశాలను చూసి చాలా ఎంజాయ్ చేస్తాడు. చాలా భావుకత్వంతో మాట్లాడతాడు. మనుషుల మధ్య రిలేషన్స్ అంటే అలా ఉండాలి అంటూ. కానీ వాస్తవ జీవితంలో తన దగ్గరకు వచ్చేసరికి దాన్ని ఏమాత్రం ఆచరణలో పెట్టడు. బావా, నాకు ఏ సిరి సంపదల మీద ఆశలు లేవు. నేను కోరుకునేది నిండైన నీ ప్రేమానురాగాలను. నువ్వు అలాంటి తృప్తిని, భరోసాను నాకు ఇవ్వగలవా అంది జానకి అతడి చేతిని గట్టిగా పట్టుకుని. ష్యూర్ జానకి, నీ నమ్మకాన్ని నేను ఏనాడు వమ్ము చేయను. ఎందుకంటే అందులో ఆనందాన్ని పొందేది నువ్వొక్కదానివే కాదు, నేను కూడా అందులో భాగస్వామినే కదా. ఈనాటి ఈ ఆనందానుభూతులే మనకి ముసలితనంలో మధుర స్మృతులుగా మిగులుతాయి. అవి మన శేష జీవితానికి టానిక్లా పనిచేసి ఆరోగ్యంగా, ఆనందంగా మిగతా జీవితాన్ని గడిపేలా చేస్తాయి అన్నాడు రామచంద్ర మెల్లగా. థ్యాంక్ యూ అంటూ అతడి చేతిని అందుకుని పెదవులు కానించుకుంది జానకి. ఆయాచితంగా దొరికిన ఆ చిన్న ముద్దుతో అతడి మనసు ఆనంద తరంగితమైంది. థ్యాంక్స్ నేనే చెప్పాలి. కోరకుండానే ఇంత మధురమైన బహుమతి ఇచ్చావు కదా, మరి తిరిగి బాకీ తీర్చవద్దా అంటూ ఆమె వైపు కొంగాడు రామచంద్ర. చపో అని జానకి అంటూ ఉండగా చేతిలో చిప్స్ ప్యాకెట్తోనూ డ్రింక్స్ బాటిల్స్తోనూ భాస్కర్, హరిప్రసాద్ వచ్చారు అక్కడికి. వాళ్ళని చూడడంతోనే ఇద్దరూ బుద్ధిమంతుల్లా సర్దుకుని కూర్చున్నారు. స్వాతివాన కోసం శ్రీమతి పెబ్బలి హైమవతి గారి స్వాతివాన కోసం నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను.
అంతవరకు సెలవు. నమస్తే.